హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన యొక్క లీడర్ బోర్డ్ చూడండి. మనం రికవర్ చేద్దాం మన యొక్క లాస్ని. ఓకే, నో వరీ. ఇక్కడ నేను ఆల్రెడీ 2 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేశాను విత్ మన యొక్క స్ట్రాటజీ పైన. ఈ యొక్క ట్రేడ్స్ అనేది నేను ప్లేస్ చేశాను. ఓకే, చూద్దాం మన యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేసి. ఓకే, ఓకే 2 ట్రేడ్స్ అనేవి మన ఇక్కడ సక్సెస్ఫుల్గా విన్ అయినాయి. దీని యొక్క రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా పైకి వెళ్తుందో. ఓకే, సో ఈ విధంగా పైకి వెళ్తుంది మార్కెట్ అనేది, రైట్. సో దాని తర్వాత ఏమైందంటే మనకి ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది, రైట్. దాని తర్వాత మనకు ఒక రివర్సల్ క్యాండిల్ అనేది మనకు ఏర్పడింది. సో దాని తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. సో అది మనకు ట్రేడ్ కూడా విన్ అయిపోయింది. చూద్దాం ఇంకా ఈ క్యాండిల్ తర్వాత మనకు ఆపర్చునిటీ దొరికితే మనం నెక్స్ట్ క్యాండిల్ పైన ట్రేడ్ ప్లేస్ చేద్దాం. ఓకే, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది నాకు కొంచెం. ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ అనేది ఓకే నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. $20 ట్రేడ్ అనేది నేను ప్లేస్ చేశాను ఇక్కడ. సో చూద్దాం. ఓకే, 35 సెకండ్స్. ఓకే, ఇంకా 20 సెకండ్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి టార్గెట్ అనేది చూడండి. టార్గెట్ సో కంప్లీట్ చేయడానికి మనకి ఇక్కడ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది చూసుకున్నట్టయితే. ఓకే, ఓకే మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయిపోయింది. అండ్ రీజన్ కూడా సింపుల్. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి స్టార్టింగ్ నుంచి టోటలీ ఒకటి మైనర్ అప్ ట్రెండ్ ఇక్కడ, రైట్. దాని తర్వాత మనకి మార్కెట్ అనేది ఏదైతే లెఫ్ట్ సైడ్ లెవెల్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంది టార్గెట్. సో ఇది ఏదైతే ఉందో ఇది మనకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం దీన్ని. సో దాని తర్వాత మనకు క్యాండిల్ గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అనేది ఇక్కడ అసలు సేలర్స్ అయినా కానీ వాళ్ళకు అసలు అవకాశమే లేదు. సో అందుకని ఇక్కడ మనం బయ్యర్స్ ట్రేడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం ఈ క్యాండిల్ పైన. ఓకే, ఓకే సో ఇది ప్రీవియస్లీ మనం దీనిపైన ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. ఇక్కడ ఏమైందంటే మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ తర్వాత మనకు ఒకటి రివర్సర్ క్యాండిల్. సో దాని తర్వాత మనం మళ్ళీ కంటిన్యూషన్ ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. సింపుల్. ట్రెండ్కు సంబంధించిన తర్వాత మనకు ప్యాటర్న్ దొరికితే మనము కంటిన్యూషన్ సిగ్నల్ అన్నట్టు, అంటే ట్రెండ్కి సంబంధించిన ప్యాటర్న్ దొరికితే ఒకవేళ అపోజిట్ ప్యాటర్న్ దొరికితే అక్కడ నుంచి క్యాండిల్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట. చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో టార్గెట్ అది కూడా మోస్ట్లీ కంప్లీట్ చేసుకున్నారు బయ్యర్స్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి కరెక్టివ్ వేవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు టోటల్లీ ఒకటి అప్ ట్రెండ్, రైట్. సో అప్ ట్రెండ్లో మనకి అప్ ట్రెండ్లో మనకి అప్కు సంబంధించిన ప్యాటర్న్స్ ఎప్పుడైతే మనకు కనిపిస్తాయో సో అక్కడ నుంచి మనం కంటిన్యూషన్ ట్రెండ్ అనేది ప్లేస్ చేయవచ్చు. సింపుల్ ఫార్ములా. ఓకే, అండ్ ఎప్పుడైతే అప్ ట్రెండ్లో డౌన్కి సంబంధించిన ప్యాటర్న్స్ అక్కడ మనం ట్రెండ్ అనేది ప్లేస్ చేయదు, ఎందుకంటే అక్కడ నుంచి క్యాండిల్స్ రివర్స్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అప్పుడప్పుడు కంటిన్యూషన్ కూడా అవుతుంది. సో మన యొక్క లీడర్ బోర్డ్ అనేది చూద్దాం. మనము ఆల్రెడీ మన యొక్క ఏదైతే లాస్ ఉందో దాన్ని రికవర్ చేసుకున్నాం. ప్లస్
మనం ప్రాఫిట్‌లో అనేది క్లోజ్ అయినాం ఈరోజు. ఓకే. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్